ఇంగ్లాండ్తో తొలి టెస్ట్లో ఓడిన టీమిండియాకు ఇప్పటికే ఒక షాక్ తగిలింది. రెండో టెస్ట్కు స్టార్ పేసర్ బుమ్రా అందుబాటులో ఉండటం లేదు. దీంతో అతని స్థానంలో ఎవరిని తుది జట్టులోకి తీసుకుంటారన్న ఆసక్తి నెలకొంది. ఆకాశ్దీప్, హర్షదీప్ సింగ్ మధ్య గట్టి పోటీ నెలకొంది. హెడింగ్లీలో తేలిపోయిన పేస్ బౌలింగ్ విభాగాన్ని ఎలా బలోపేతం చేయాలో అని తలపట్టుకుంటున్న భారత్కు ఇప్పుడు బుమ్రా రీప్లేస్మెంట్ మరో సవాల్గా మారింది. నిజానికి భారత్ జట్టు దగ్గర సీమ్ బౌలింగ్కి సంబంధించి పెద్దగా బ్యాకప్ లేదు. మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దుల్ ఠాకూర్ త్రయం తొలి టెస్టులు ఆడారు. కానీ లీడ్స్లో వాళ్ళు ఏమాత్రం ఆకట్టుకోలేదు. దీంతో భారత్ కేవలం 2 ప్రత్యామ్నాయాలే మిగిలాయి. ఆకాశ్దీప్ బరిలో దిగడం లేదా వైట్ బాల్ క్రికెట్లో రెగ్యులర్గా ఆడే హర్షదీప్ సింగ్ను ఈ సిరీస్లో టెస్ట్ అరంగేట్రం చేయించడం మాత్రమే మిగిలింది. మరి ఇద్దరిలో భారత్ ఎవరిని ఎంపిక చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఆకాశ్దీప్ తన కెరీర్ను అద్భుతంగా ప్రారంభించాడు. అది కూడా ఇదే ఇంగ్లాండ్ టీంపై గత ఏడాది 4వ మ్యాచ్లో రాంచీలో అరంగేట్రం చేసిన ఆకాష్ కొత్త బాల్తో ఇంగ్లీష్ బ్యాటర్లను బాగానే ఇబ్బంది పెట్టాడు. అయితే అతని బౌలింగ్ శైలి ఇంగ్లాండ్లో పెద్దగా రాణించిన షమీని గుర్తు చేస్తోంది. పైగా అతడు తన తొలి సిరీస్లో ఆకట్టుకున్నట్టుగా తర్వాత రాణించలేదు. పైగా లైన్ అండ్ లెంగ్త్ కోల్పోయి భారీగా పరుగులు ఇచ్చేస్తున్నాడు. ఇప్పటికే సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ రూపంలో ఇద్దరు పరుగులు భారీగా ఇచ్చే బౌలర్లు ఉండడంతో ఇప్పుడు వాటిని నియంత్రించే బౌలర్ జట్టులోకి కావాలి. మరోవైపు హర్షదీప్కు ఇంగ్లాండ్లో రెడ్ బాల్ క్రికెట్లో కొంత ఎక్స్పీరియన్స్ ఉంది. గత సంవత్సరం 5 కౌంటీ ఛాంపియన్షిప్ మ్యాచ్ల్లో అతను కెంట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి 13 వికెట్లు తీశాడు. హర్షదీప్ గత ఏడాది T20 ప్రపంచ కప్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. షార్టెస్ట్ ఫార్మేట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లో ఒకడిగా ఉన్నాడు. పైగా లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కావడం అతనికి మరో ప్లస్ పాయింట్. ఇదిలా ఉంటే హర్షదీప్ పాత బంతిని 2 వైపులా స్వింగ్ చేస్తాడు. దీంతో టాప్ ఫామ్లో ఉన్న ఇంగ్లాండ్ బ్యాటర్ డకెట్కు చెక్ పెట్టచ్చు. ఎలా చూసినా బుమ్రా స్థానంలో హర్షదీప్ బెటర్ ఆప్షన్గా చాలామంది అభిప్రాయపడుతున్నారు.